చిన్న ప్రార్థన చేసి క్లుప్తంగా వాక్యం ధ్యానం చేసి పాదశుద్ధి కార్యక్రమంలోనికి వెళదాం. ఇందుకు అవసరమైన ఏర్పాటంతా సన్నిధి పరులైన బిడ్డలు మరి యవనస్తులైన కుమారులు సిద్ధపరిచారు. సన్నిధి పరులైన బిడ్డలు కావలసిన రీతిగా వాటిని మలుచుకోవాలని తెలియచేస్తున్నాను. తండ్రి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ ఎలాగ ఫలించవో, అలాగే మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీ అంతటిని మీరు ఫలించలేరు. కాబట్టి ఫలించని ప్రతి తీగ మరి పెరికి వేయబడి అగ్నిలో వేసి కాల్చివేయబడుతుంది. కాబట్టి అటు వాటిని మనుషులు తమ కాళ్ళతో త్రొక్కుతారు. కాబట్టి నా యందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని తాను ప్రేమించిన తనను ప్రేమించిన వారు అందరూ ఫలించాలని, ప్రయోజకులు కావాలని, వారు ఫలిస్తే పరలోకంలో ఉన్న వీరి దేవుడు గొప్పవాడని, లోకము దానిని చూసి మెచ్చి మెంట తండ్రిని స్తుతించాలని, లోకములో ఉన్న దుష్టుణ్ణి, లోకాన్ని జయించాలని మీ అంతరంగమందున్న ఉద్దేశములు నాడు మీ శిష్యులకు తెలియజేసిన రీతిగా నేడు మాతో మాట్లాడుతున్న మనసున్న తండ్రికి మేమును నా తండ్రి బిడ్డలముగా ఉండుటకును, నీ వద్ద నేర్చుకున్న దానిని బట్టి వృద్ధి చెందుటకును, మేము చెందిన వృద్ధిని బట్టి మమ్మల్ని కన్న తండ్రికి మహిమ తెచ్చువారముగాను ఉండులాగున జీవాంతమందు తండ్రిలోను కుమారునిలోను ఐక్యమైపోవులాగున తండ్రి నీవు నియమించిన మా విశ్వాస చర్యలన్నిటినీ దీవించుమని విశ్వాసకర్త, సంఘమునకు మంచి కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభునామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత అండి. మరణాత మర్చిపోకండి, ఒకరితో ఒకరు మరణాత చెప్పుకొనండి. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, మోక్ష సదయమునకేగుపోదున్ సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, నిర్యాణమునామి కొరకై నెలవులు గల్గింతున్, నిర్యాణమునామి కొరకై నెలవులు గల్గింతున్, నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యమునే ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండండి, తన పరిశుద్ధతలోనికి పాలివారిగా మనలను ఆహ్వానించి మనము కలిగి ఉన్న అపరిశుద్ధతనంతటను కడిగి పరిశుద్ధపరిచి తానుండు స్థలంలో మనమును ఉండుట కొరకై
ప్రేమతో మనల్ని ఆహ్వానించిన ప్రభు సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళారా, దేవనామములో తండ్రి మీ అందరికీ ఆశీర్వాదముతో కూడిన దైవ దీవెన తండ్రి ప్రసాదించును గాక. ప్రియులరా, ఈ దినము సంఘానికి ఒక ప్రాముఖ్యమైన సందేశము ప్రభువు తెలియచేశారు. మనము ప్రతిరోజు వాక్యానుసారంగా సందర్భానుసారంగా ఆయా సంగతులను ధ్యానిస్తూ ఉండడం వలన నాకు తెలిసినంత వరకు ఉన్న సత్యం ఏంటంటే, రోజు ఒకే ఒక స్వరం వినడం వలన కొంచెము అలక్ష్యము నిర్లక్ష్యము కలుగుతుంది. రోజుకు ఒకరు మాట్లాడుతూ ఉంటే స్వరము మారడం వలన ఏం వినిపిస్తుందో ఏం తెలియజేస్తారో అనేటువంటి ఆసక్తి కొంచెం కలుగుతుంది. అయితే పిల్లలారా, దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు విశ్వాసము ఒక్కటే. దేవునికి విశ్వాసానికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు. ఎవరు మాట్లాడునది మీరు కాదు, కానీ నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. కాబట్టి ఏమి బోధించదమా అని చెప్పి దేనిని గురించి మీరు చింతించవద్దు అని ప్రభువు తెలియచేసిన విధమును బట్టి సేవకుడు సంఘానికి అనుదినము అవసరమైనటువంటి సంగతి తెలియచేయుచుంటుండగా అది దేవుని యొద్ద నుండి బయలుపరచబడుతుంది. చెప్పండి, అది దేవుని యొద్ద నుండి బయలుపరచబడుతుంది. దీనికి భిన్నమైనటువంటి ఏ విధమైన హేతువు లేదని మనమే గ్రహించుకొని దేవునికి మనస్కరించి నమస్కరించవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే ప్రియులారా, నిన్న రాత్రి నేను తెలియచేసిన పద్ధతిని బట్టి మనము ధ్యానించిన ఈ 40 దినముల ధ్యానములలో నిన్నటి రాత్రి చరిత్ర ఇవాళ రాత్రి చరిత్ర నిన్న సాగాలి. కానీ సంఘము యొక్క వాడుకకు, అవసరతకు, సంఘ సిద్ధపాటు కొరకు కొంచెం తారుమారు నిన్నటి వాక్యం ఈరోజు వాక్యం నిన్న పఠించడము, వాక్య ధ్యానం చేయడం కూడా జరిగింది. అవి ఏమిటనేవి మీరు మనసు పెట్టి యోచిస్తే గ్రహించగలుగుతారు. లేకపోతే పెద్దగా పట్టింపు ఉండదు. సరే, ఈ సంగతి ఇలా ఉంచితే ఇవాళ పాఠము యోహాను సువార్త 13వ అధ్యాయము. మనందరికీ తెలిసిన సంగతి కాబట్టి దీని గురించి నేను పెద్దగా మీకు తెలియచేయవలసిన ఆవశ్యకత లేదు. కానీ ఆరంభ వచనంలో ఒకసారి చూస్తే పిల్లలారా, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. నన్ను ప్రేమింపని ఉన్న కష్టములన్నీ మున్నే తెలిసి యుంటివియా. నన్ను నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపి
నన్ను నన్ను ప్రేమించినావు. ప్రియులారా, నర శరీరము పాపము, దేవుడు ప్రేమ, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత పాపములోనికి ప్రవేశించాలి. అది అసఖ్యము, అది అసఖ్యము, సఖ్యము కానిది. దేని వలన ఇది సాధ్యమవుతుందంటే ప్రేమను బట్టే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభువు తాను ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమించారు. కాబట్టి ఏ రీతిగానైనా ఆ పాపం పోవాలి, ఆ పాపిలోనికి పరిశుద్ధత చొరబడాలి. కారణం ఏంటంటే తాను ప్రేమించింది లోకములో జీవించడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరన్నా ప్రేమించారన్నా, మనము ఆయన చేత ప్రేమింపబడ్డామన్నా, మనకి తెలియకుండా మనమే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అన్నా, వీటికి హేతు కారణం ఏమిటి అంటే ఇక్కడ కాదు, దేవుడుండే నిత్య జీవంలో ఈ దేహం, ఈ ఆత్మ అక్కడ ఉండాలి. ఇది రక్షణ మహాసంకల్పం యొక్క దేవుని నిర్ణయం. తానుండే చోటులో ఈ పాపి కూడా చేరాలంటే ప్రతి దినము పాపపు కోరికలు తీరుస్తూనే ఉండాలి. కాబట్టి ఆయన అడుగుడి మీకు ఇవ్వబడునని, అడుగు ప్రతి వానికి అక్కరలో ఉన్న ప్రతిదీ ఇచ్చుచూ దీవిస్తుచూ వస్తూ ఉన్నారు. ఈ సంగతి అయ్యింది. కాబట్టి ఇప్పుడు ప్రియులారా, ప్రేమ ఎంతవరకంట? అంతము వరకు ప్రేమ. అంతం వరకు ప్రేమ ఎలాగుంటుంది అంటే పిల్లలారా, పాపి ప్రతిరోజు పాపం చేస్తూనే ఉంటాడు. పాపం చెయ్యకూడదని ఒక నిర్ణయం కలిగుండి పాపంలో పడిపోతాడు. దీనికి కారణం ఏమిటి అంటే, అవునా దేవుడు తినొద్దన్నాడా, దేవుడు చెయ్యొద్దన్నాడా అనే ఆ అపవిత్ర ఏమంటారు, మూర్ఖపు మాట నరబీజంలో పడిపోయింది. నరబీజంలో పడిపోయిన తర్వాత ఆ బీజములో నుండి జనజీవనము ఉత్పన్నమయ్యింది. దీనిని గురించి బహు విపులంగా మనం ధ్యానించాలి, చాలా సైన్స్లోనికి వెళ్ళాలి. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ మరి విషయం ఏంటంటే, నరుని బీజములో ఉన్నదే దేవుని ఆశీర్వాదం వలన రూపం ధరించి బయటకు వస్తుంది. గమనించాలి ఈ సంగతి. ఇది ఎక్కడ పాడయింది అంటే దేవుని బీజము మరుగయ్యింది. అలాగే దుష్టుని బీజము ఆది తల్లి లోపలికి ప్రవేశించింది. అక్కడ నుండి పాప ఉత్పన్నమే జరుగుతుంది, కానీ పరిశుద్ధత మరుగైపోయింది. ఇది అవసరం అండి అయ్య గారు అంటే చాలా అవసరం. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నామో ఇవాళకి కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే పిల్లలారా, ఇప్పుడు ప్రభు తాను ప్రేమించిన వారిని అంతం వరకు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, మరి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో ఉన్న ప్రేమను గురించినటువంటి నిర్వచనం. అయ్యా, ప్రేమ దీర్ఘకాలము సహనముతో ఉంటుంది, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. కొంచెం గట్టి చదవండి బాబు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, నా వరకు రావట్లేదు బాబు. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపము పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకో. చాలు, ఆగుదాం. ప్రేమ లక్షణాలు. ప్రేమ అంటే ఇదన్నమాట అర్థం. చెప్పండి. ప్రేమ అన్నదానికి నిర్వచనం ఏంటంటే దీర్ఘకాలము, సహించేది, భరించేది,
ధరించేది, చెప్పండి, సహించేది, భరించేది, ధరించుకునేది. కాబట్టి ఈయన ఎంత ప్రేమించాడంటే అంతం వరకు, అంతవరకు ప్రేమించాడు. ఏమిటి అంతము? జీవాంతము. చెప్పండి, జీవాంతం. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు ఎన్నో, ఇన్ని అని మనం ఎవరు చెప్పక్కర్లేదు, మనకు తెలుసు. నా పాపాలు ఎన్నో నాకు తెలుసు. దాచుకోకుండా ఒప్పుకుంటే నీ పాపాలు ఎన్నో కూడా నీకు తెలుసు. అయితే పిల్లలారా, మరి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత సాయంత్రం వరకు పాపవృత్తిని పనిగట్టుకొని మానాలి. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి పాపవృత్తిని పనిగట్టుకొని మానాలి. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్పది కాబట్టి గర్భములో ఉన్న శిశువును ఎలాగైతే పరిశుద్ధపరిచి భూమి మీదకి పంపిస్తున్నాడో దేవుడు, అలాగే పిల్లలారా మానవుల పాపములు ప్రతిరోజు కడిగి ప్రతి ఉదయము ఒక నూతన కార్యము, నూతన జీవిగా దేవుడు తన ప్రియులు నిద్రించుచుంటుండగా వారిని శుద్ధి చేసుకుంటాడు. ఇది దైవ నియమమ క్రమము, దైవ నియమము యొక్క క్రమము. దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, ఎవరు గమనించగలరు మన దేవుని మహిమా, ఎవరు వివరించ బురగాండ్లు గలవారలు సముద్రపు, బురకాండ్లు గల వారలు సముద్రపు ఎవరన నిల్లచుటకెప్పుడు వాతురు యవ్వ గమా మన దేవుని మహిమా యవ్వారు మానవునికి నిద్ర అనేటువంటి, నిద్రావసనం అనేటువంటిది దేవుడు ఎందుకు కలగజేశాడు అంటే, తాను సృష్టించిన ప్రతి నరుణ్ణి దినమంతా తనకే తెలియకుండా చేసిన ప్రతి అపరాధము నుండి విమోచించుట కొరకు, తన ప్రియులు నిద్రించుచుంటుండగా వారిని పరిశుద్ధపరుచుకొనుట కొరకు దేవుడు ఈ రాత్రి అనే దానిని, ఈ రాత్రిలో ఆదమరుపు మైమరుపు అనే దానిని దేవుడు అమర్చి ఆ ఆత్మను తానున్న చోటుకు తీసుకెళ్ళి ఈ కట్టెను ఇక్కడ విడిచిపెట్టి ఆ ఆత్మను శుద్ధి చేసి వేకువజామున మరలా నీ దేహంలో ఆ ఆత్మను దేవుడు నింపుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం, ఇది సత్యం. ఈ సంగతులు తెలుసుకొనుటకై దేవుణ్ణి నమ్ముకున్నవారు చాలా పనుంది, చాలా పనుంది, చాలా ఆలోచించే పనుంది, చాలా యోచన చేసే పనుంది, చాలా ప్రయత్నం చేసే పనుంది, చాలా సిద్ధపడేటువంటి పనుంది. పనే లేనట్టుగా పాస్టర్ గారు చెప్పిన మాటలు వినేసిపోతే పాపము అధికమైపోతుంది. పాపము అనగా దేవునికి శత్రువు. చెప్పండి, దేవునికి శత్రువు. ఈ శత్రుత్వము అధికమైపోతుంది. కారణం మనకు తెలియదు. మనం పాపులమైనా దేవుని బిడ్డలమే. నేను బాప్తిసం పొందాను, ఆయన తప్ప నేను ఎవరికి ప్రార్థన చేయను, ఆయన్ని తప్ప ఎవరికి దేనికి నమస్కరించను, ఆయన చెప్పిందే నేను చేస్తాను, నా సొంత బుద్ధితో సొంత శక్తితో నేను ఏం చేయను అనే తలంపు మనలో ఉన్న మనకి తెలియకుండానే గాలికి ఎగిరిన ధూళి వచ్చి మన శరీరాన్ని పట్టి మురికిగా తయారైనట్లుగా, స్నానము చేసినప్పుడు నువ్వు నలిపితే మట్టి అండలుగా నేను దేహం నుంచి బయటకు వచ్చినట్లుగా నీ హృదయానికి, నీ ఆత్మకు పాపము పిల్లలారా అది ముసుగు తొడుగుతుంది. దాన్ని కడగడానికి దేవుడు ప్రతి రాత్రి నిద్రావసనము అనేది కలుగ చేసి తన ప్రియులు నిద్రించుచుంటుండగా ఆ ఆత్మను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని మరల నూతనపరిచి ఈ దేహంలో పెడుతున్నారు. ఇదొక పాఠం, జ్ఞాపకం పెట్టుకోనండి. రెండవ విషయానికి వస్తే పిల్లలారా, ఇప్పుడు ఈ ప్రేమ ఎంతవరకు అంటే ఆయన అంతవరకు ప్రేమించాడు కాబట్టి సహించుకోని పని అయిందే, సహనం భరించే పని అయిందే,
ఓర్చుకునే పని అయితే ఏదైనా సరే నీ కొరకు, నా కొరకు, మన కొరకు మన భారమును భరించే పని దేవుని మీద ఉన్నది. దేవుడే చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఎడమగా లేడు. నీవు దేవుని నుండి ఎడమగా ఉన్నావు. ఇది వాస్తవ్యం, ఒప్పుకోవాలి. నేను దేవుని నుండి ఎడమగా ఉన్నాను తండ్రి అన్న వాస్తవ సత్యాన్ని మనం ఒప్పుకున్నప్పుడు పిల్లలారా, కృప చేత మనము కనికరింపబడతామన్న సంగతి గ్రహించుకోవాలి. రెండో విషయానికి వస్తే పిల్లలారా, ఈ అధ్యాయం 13వ అధ్యాయంలో 9వ వచనంలో సీమోను దగ్గరికి ప్రభు వచ్చారు కాళ్ళు కడగడానికి. సీమోను అంటాడు, నాయనా నీవు నా కాళ్ళు కడుగుతావు, అది అన్నటికీ తగదు. కాబట్టి నువ్వు నా కాళ్ళు కడగడానికి నేను ఎంత మాత్రమును సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే. 8వ వచనం, పేతురు నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయన నానెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి 2 అంశాలు అంటే పిల్లలారా, సీమోను పేతురు నన్ను కడగద్దు అని అంటున్నారు. ప్రభు అయిన దేవుడు కడగకపోతే పాలు పంపులు లేదు అని అన్నారు. మరి కడగకపోతే పాలు పంపులు లేదంటే దేవుడు కడగటం వల్లనే మనం దేవుని పిల్లలమయ్యాం. ఇవాళ బాప్తిస్ కార్యక్రమం జరిగింది, బాప్తిసం ఇచ్చాం. ఆ బిడ్డ ఇవాళ రక్షణ పొందారు. రక్షణ పొందిన బిడ్డను గురించి చేసిన ప్రార్థన మనం ప్రార్థన చేస్తుంటుండగా ఇటీవల స్మార్ట్ ఫోన్లో మనం యాప్ ఆన్ చేసి మనం ఏం చెప్తాం అది టకటకటకటకటకటక మ్యాటర్ వచ్చేస్తుంది. మన నోటితో పలికిన ప్రతి మ్యాటర్ కూడా సెల్లో వచ్చేస్తుంది. రాయక్కర్లేదు, కంపోజ్ చెయ్యక్కర్లేదు, అప్లోడ్ చేయక్కర్లేదు, దాని పని అది చేసేస్తుంది. ఈ జ్ఞానము, ఈ యొక్క మెమోరీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే శాటిలైట్ నుంచి ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుని జ్ఞానము. చాలాసార్లు చెప్పాను, మనం ఫోన్ చేస్తున్నాం, ఇంకో వాక్యం చదువుతున్న ఆయన ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడి నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, ఆయన దగ్గరికి ఫోన్ వెళ్తుంది. ఆ ఫోన్ టక్మని ఆయనకి రిసీవ్ అవ్వడానికి కారణం ఇది శాటిలైట్ దగ్గరికి వెళ్ళి రావాలి. నేను చేసిన ఫోన్ ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశములో ఉన్న శాటిలైట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈయన దగ్గరికి రావాలి. విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ నేను రింగ్ చేస్తున్నాను, రింగ్ చేయగానే అక్కడ రింగ్ అవుతుంది. ఎదురుగుంటా ఉంటే ఇక్కడ నాకు రింగ్ చేస్తున్నాడు ఏంటని ఆయన నా దగ్గర చూస్తున్నాడు. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. కానీ ఈ రింగ్ చేసినటువంటి నెట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే చెప్పండి, శాటిలైట్లు ఆకాశం అందున్న శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి విత్ ఇన్ సెకండ్స్లో నేను ఇక్కడి నుంచి అప్లోడ్ చేసే లోపల, డైల్ చేసే లోపల, అక్కడి నుంచి ఆయన రిసీవ్ చేసుకొని నా వైపు చూసే లోపల ఇది ఆకాశానికి ఎక్కి వెళ్ళి వచ్చేస్తుంది అన్నమాట. దేవుని పని ఎంత వేగంగా ఉంటుందో ఆలోచించండి. ఫోన్ చేస్తున్నాను తీయట్లేదంటే సిగ్నల్ లేదు అంటారు. ఎక్కడి నుంచి రావాలి సిగ్నల్? ఎక్కడి నుంచి రావాలి సిగ్నల్ అంటే అక్కడి నుంచే రావాలి. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు అంటే కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి చాలు, ఇది మనకు తెలుసు. కాబట్టి మన మానవ జన్మకు ఇది ఒక కారు మేఘం, కటిక చీకటి అయితే ఈ శాటిలైట్కి కూడా మేఘము అడ్డం వచ్చినప్పుడు సిగ్నల్ కిందకి రాదు, సిగ్నల్ వెళ్ళదు. మనం చేసిన కాల్ అక్కడికి వెళ్ళదు, అక్కడి నుంచి సిగ్నల్ కిందకి. కాబట్టి పిల్లలారా, మానవునమైన మనకు కారు మేఘం ఎలా ఉందో దేవుడిచ్చిన జ్ఞానానికి కూడా కారు మేఘం అనేది ఆటంకపరుస్తూ ఉన్నది. దీన్ని మనం గ్రహించుకుందాం. అలాగ ఆలోచన చేసి మీరు ప్రార్థన చేసేటప్పుడు సావధానంగా కూర్చొని ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో, ఏమేమి ఆటంకాలు ఉన్నాయో, మన కొరకు దేవుడు ఏం చేశాడో, దేవుడి కొరకు మనం ఏం చేసామో, దేవుడు మనకి ఏం చెయ్యాలని కోరుకుంటున్నామో, మనము దేవునికి ఏం చెయ్యాలో అనేది కూడా యోచించి ప్రార్థన చేస్తే
నీలోని నమ్మిక గట్టిపడుతుంది, నీ విశ్వాస జీవితం స్థిరపడుతుంది, నీకును దేవునికి నీ బంధము ఏర్పడుతుంది, పాలు ఏర్పడుతుంది. కాబట్టి పేతురు పేతురు కానీ కడపటి అపోస్తలులు కానీ వీరందరూ మాటి మాటికి తప్పిపోయేవారే. మనకలాగే మాటి మాటికి తప్పిపోయేవారే. ఉండమన్న చోట ఉండేవారు కాదు, చెయ్యమన్న పని చేసేవారు కాదు, చెప్పిన పని ఏది చేసేవారు కాదు. ఆఖరికి మనకలాగే ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేసేవారు కాదు. ఇందాకెవరో అన్నారు మీ ప్రార్థనలోనో వాక్యంలోనో, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. దాన్ని కొంచెం ముందు వెనక మార్చారు. శరీరం బలహీనమైన ఆత్మసిద్ధమే అని చెప్పి ప్రార్థన చేశారు. నిజమే. అయితే పిల్లలారా, ఈ ఆత్మసిద్ధముగా ఉన్న శరీరము నీ విశ్వాసానికి, నీ ఆలోచనకి, నీ ఉద్దేశానికి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ దేహమే నీకు అడ్డంగా ఉందన్న సత్యము అక్కడ వాస్తవ్యంగా కనపడుతుంది. ఇది ఇంకా వివరంగా చెప్పాలంటే పిల్లరా, పరలోకపు దర్శన మర్మాలు చెప్పాలి. అనగా ప్రాణాత్మల యొక్క వివరాన్ని మనం తెలియజేయాలి. ఇవాళ సందర్భం అది కాదు. మరి స్నానం చేసిన వీరు మరలా కాళ్ళు ఎందుకు కడగాలి అంటే మాటిమాటికి తప్పిపోయేవారే. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లల్ని ఆ తల్లి శుభ్రంగా స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఆ బిడ్డను తీసుకొని వచ్చి దేవాలయంలో కూర్చోబెడితే ఒళ్ళో కూర్చోమన్న బిడ్డ కిందకి దిగిపోయి కింద పడి దొర్లుతుంటుంది. దొరకగానే అవుతుంది, మురికవుగానే అవుతుంది, మళ్ళీ తల్లి కడగాలి. అలాగే మన ఇంటిలో పిల్లలకు స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆడుకుంటాడులే అని విడిచిపెడితే మురికి చేసుకొని వస్తాడు. మురికి చేసుకొని వచ్చినప్పుడల్లా తల్లి కడుగుతుందా లేదా? మాట్లాడాలి కొంచెం మీరు. కడుగుతుందా లేదా? కడగాలి. బాధ్యత, కన్న తల్లి యొక్క బాధ్యత. ఒకవేళ ఆ బాధ్యత ఆ తల్లి తీసుకోపోతే ఆ తల్లిని ఏమంటుంది లోకం? మాట్లాడంటారా? మాటలు రావా మీకు? ఎవరికన్నీ మాటలు రావా? ఏమంటది ఆ తల్లికి? ఇదే సిచ్యువేషను నిన్ను కన్న తండ్రికి మీదకు వస్తుంది, నన్ను కన్న తండ్రి మీదకు వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు మనం తప్పిపోయినా పిల్లలారా ఆయన కడుగుతూనే ఉన్నాడు. కడుగుతూ ఉన్నప్పుడు పిల్లలారా పేతురు గారు అంటారు, అలాగైతే తండ్రి నా కాళ్ళు కాదు చేతులు తల దగ్గర నుండి ఒళ్ళంతా కడిగాయి, నా దేహమంతా కడిగాయి అంటే ప్రభు అన్నారు, కాదబ్బాయి, ఒక్కసారి స్నానం చేసిన వానికి అయ్యా చదవండి, పాదములు తప్ప మరి ఏమీయో కడుక్కొనక్కరలేదు. చదివండి. అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులే, కానీ అందరూ పవిత్రులు కాదు. మీరు పవిత్రులే. చూడండి, ఇప్పుడు దేవాలయంలో ఉన్న వారు అందరూ స్నానం చేసేవారు కదా. పై ఆచారముల వలన దైవ భక్తి అభ్యాసమౌను, దైవ భక్తి అభ్యాసమౌను, ఆయభ్యాసము చేత అంతరంగ సభకై, ఆయభ్యాసము చేత అంతరంగ సభకై ఆయత పడేదము, అప్పుడు శ్రేయమౌ స్థితి కల్గును, అప్పుడు శ్రేయమౌ స్థితి కల్గును. చాలు. ఇప్పుడు పిల్లరా, ఈ ఆచారములన్నీ స్నానము చేసిన వానికి ఎందుకు ఈ ఆచారం? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తిసం పొందేసినారే కదా. ఇవాళ బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకా మాకు వయసు రాలేదని, ఇంకా మాకు టైం రాలేదని, ఇంకా బాప్తిసం మాకు పని లేదని, పని వచ్చినప్పుడు
బాప్తీసంతో నీకు పని ఏంటి? అసలు బాప్తీసం గురించి నీ ఉద్దేశం ఏంటి? దేవుడైన యెహోవా అన్నారు. యెహోవాను గురించి నీ దురాలోచన ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నాడు, రక్షణను గురించి నీకు పని ఏంటి? దేవుడిచ్చే వరం అది. ఈ సంగతులు తెలియకుండా ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసేసుకొని మాకు ఇంకా పని లేదు, మాకు ఇంకా అవసరం లేదు, మేము తీసుకోం అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి బయట ఉన్న దుర్గంధం అంతా, దుస్థితి అంతా తీసుకొని ఒంటికి రాసుకొని నీకు తెలియకుండా నీ ఒంటిని పట్టించుకొని ఇంటిలోకి తెచ్చి నీ అమ్మ మీదో నాన్న మీదో అమ్మమ్మ మీదో తాతయ్య మీదో పిల్లల మీదో తోబుట్టుల మీద రుద్దేద్దామనిన్నా? ఎస్, కరెక్ట్. ఇదే కరెక్ట్. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు తండ్రి ప్రభు అంటారు కదా, అబ్బాయి నా మాట మీరేం వినలేదు, నేను ఉండమన్న చోట వినలేదు, నేను చెయ్యమన్నది చెయ్యనో లేదు, నేను చెప్పినదేది మీరు ఆచరించలేదు, కాబట్టి మిమ్మల్ని పాదాలు కడగాలి, మీ కాళ్ళు కడగాలి, ఎందుకంటే అవి అపవిత్రమైనవి. అలాగా ప్రభువా, అయితే కడిగే అని చెప్పి పాదముల దగ్గర కూర్చున్నారు. పాదశుద్ధి కార్యక్రమం జరిగించే ఆచారం మనం నియమించినప్పుడు యవనస్తులైన బిడ్డలు, వివాహములు జరిగిపోయిన బిడ్డలు, అరకొరగా ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనేస్తున్న బిడ్డలు కూడా పాదశుద్ధికి వచ్చేవారు కాదు. ఆయన కడగడం ఏంటి, మేము గడిగించుకోవడం ఏంటి, మేమేమైనా పరిశుద్ధులం ఏంటి, మేమైనా పవిత్రులం ఏంటి, మేమేమైనా భక్తులం ఏంటి, ఆయన భక్తుడు, ఆయన మమ్మల్ని కడగడం ఏంటి అని చెప్పి మీరే నా దగ్గరికి వచ్చేవారు కాదు. కాలక్రమేపీ మీకు అనుభవం వచ్చింది, పని గట్టుకొని వచ్చి ఇవాళ కాళ్ళు గడిగించుకుంటున్నారు. ఇది దేవుని ప్రేమ, నీ ప్రేమ కాదు. పరిచర్య చేస్తున్న నా ప్రేమ అసలే కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరం. సో ఇది అయ్యింది. నీకంటిన మురికి, నీకంటిన బురద, నీకంటినటువంటి మలినం ఆయన కడగాలి. వై? ఎందుకు కడగాలి? ఎందుకు కడగాలంటే గత్తర లోకములో సంచరించిన నీ పాదములు పరిశుద్ధమైనటువంటి పరలోకములో మోపవలసి ఉన్నది. ఇప్పుడు పాడండి. నిర్యానమునామి కొరకు నెలవులు గైబీతున్ నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యమునే ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి. జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలారా, అయిపోలేదు, బంధం అయిపోలేదు, భక్తి అయిపోలేదు, బాప్తిసం ముగిసిపోలేదు, విశ్వాసం చచ్చిపోలేదు, దీని పని ఇంకా ఆరంభం కాలేదు. నీవు కలిగి ఉన్న విశ్వాసము, నీవు పొందిన బాప్తిసము, నీవు కలిగి ఉన్నటువంటి సహవాసము ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రారంభమైతే లోకము నుండి నువ్వు వేరుగా ఉండవలసి వచ్చును. లోకం నుంచి వేరుగా ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు చేరవలసిన వేరే లోకం ఉంది. అది ఏ లోకం? నేనుండు లోకంలో మీరును ఉండులాగునా. ఏమన్నారైనా? నేనుండు లోకములో ఎవరికి కావాలి చెప్పండి? ఆ లోకం ఎవరికైనా కావాలా? మాట్లాడరు. ఇంకా ఏదైనా సంశయంతో వచ్చిన క్వశ్చన్ వస్తే పిన్ డ్రాప్ సైలెంట్. నవర బిడ్డలు ఎంత ముద్దొచ్చే బిడ్డలో, ఎంత ముద్దొచ్చే బిడ్డలు అంటే వీళ్ళకి పరలోకం అక్కర్లేదు, ప్రభువుతో సహవాసం అక్కర్లేదు. ఇక్కడే ప్రాణం పోయింది అనుకోండి, గబగబా తీసిపోండి, గబగబా తీసిపోండి, వెళ్ళిపోయాడు, పెట్టి తేడానికి వెళ్ళిపోయాడు, గొయ్యి దిగడానికి వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు వచ్చేస్తే పట్టుకుపోయి ఆ గొట్లో పెట్టేసి మేము వాకులు గడిగేసుకుంటాం, తల గడిగేసుకుంటాం. దీని భావం తెలియని వారు చేసే తప్పిదం ఇది. భూస్థాపన కార్యక్రమం గురించినటువంటి భావం తెలియని వారు చేసే తప్పిదం. తెలియడానికి నీవు ఇంకా కడగబడలేదు, నీవింకా పై ఆచారముల సంగతి ఎరగవు. భూసంబంధమైన వాటి మీద నీ మనసు నిలుపుతున్నావు, పరసంబంధమైన వాటి మీద సంఘము తన మనసు నిలపలేదు. సరే కదా, పరసంబంధమైన దానిలోనికి పాలు కావాలన్న ఆ దైవాపేక్ష, నాతో పాలు లేదన్నాడు కదైనా.
ఆ ఆపేక్ష విశ్వాసికి లేదు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఆపేక్ష అన్న పదము, సహవాసం అనే పదము, పరదేశ సంబంధమైనదన్న పదము, ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. కాబట్టి పిల్లలారా, నువ్వు కోరుకోలేదు ఇది. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగించుకుంటాడు, పెళ్లి చేసుకునేటప్పుడు ఎక్కువ పెళ్లి చేసుకునేవాడు బాప్తిసం కావాలి. అంటే జీవితకాలం తోడుంటానన్న వాడి దీవెన కావాలి. నీకు తెలీదా సంగతి? ఆయన ఒక్కసారి దీవిస్తే శాశ్వతం. ప్రేమ శాశ్వత కాలము, ప్రేమ దీర్ఘకాలము, ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ తన సహనాన్ని తప్పిపోదు. మనం ఎక్కడ ప్రేమించాం? మన ప్రేమలు ఇవన్నీ ఉంటాయా? చెప్పండి. మన ప్రేమలు ఇవన్నీ ఉంటాయా? ఉండవు. ఇది వేరు. అయితే పిల్లలారా, దేవుని ప్రేమ అంతం వరకు ఉండి ఎన్నిసార్లు పడిపోతారో అన్నిసార్లు కడగాలి. ఎప్పటికప్పుడే వారిని శుద్ధి చేయాలి, సిద్ధపరుస్తూ ఉండాలి. బికాస్ ఎప్పుడు వరకు ఉంటామో తెలియదు. అర్థమైందా? వాళ్ళు చక్కగా వైట్ డ్రెస్సులు వేసుకొని దేవాలయంలో కూర్చొని వద్దులండి. దేవుడిచ్చిన యాజక అంగి వేసుకొని బోధకుడిగా మీ ఎదుట నిలబడ్డాను. రేపు నేను ఉంటానో లేదో నాకు తెలియదు. అది యేసు ప్రభువు చెప్పింది. రేపటిని గురించిన సంగతులు అది చూసుకుంటుంది. కాబట్టి రేపు ఏం చేద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుదాం అని ఆహారం గురించి కానీ, దేహమును గురించి కానీ, వస్త్రమును గురించి కానీ నువ్వు చింతించే పని నీది కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనం నుండి ఇంకా పైనుంచే యేసు ప్రభు ఈ మాటలు తెలియజేశారు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే మాట విను, దేవుని బిడ్డవైతే బోధ విను, దేవుని బిడ్డవైతే క్రియ ఏంటో తెలుసుకో. ఎందుకు ఈ క్రియ చేస్తున్నాడు, ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఇవాళ పాదశుద్ధి 40 రోజులు మనం ఉపవాసం ఉన్నాం, 40 రోజులు దేవాలయంలోకి వచ్చాం. ఇవాళ దేవుడు నన్ను కడుగుతున్నాడు. కారణం ఏంటి? గ్రహించుకొని రా, తెలుసుకోవాలి. తెలియకపోతే ఈ ఈ ఆచారం ఎందుకు జరుగుతుందో, ఇది ఏమి ఆచారం మనకి తెలియదు. అయిపోయింది కదా. ఇకపోతే పిల్లలారా, మరొక విషయానికి వస్తే, ఇప్పుడు ఈ కడిగితే వీళ్ళు ఏమవుతారట? పరిశుద్ధుడవుతారు. మీరందరూ పరిశుద్ధులు అని కొందరు చదవండి మాట 10వ వచనంలో. నేనే చదువుతాను. 10వ వచనంలో, మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. తమ్ముళ్ళు జ్ఞాపకం పెట్టుకోనండి, అందరూ పవిత్రులు కారు. పోనీ ఎవడెలా పోతే నాకెందుకు, నా మట్టుకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమ్మాయి అంతేనా? నా మట్టుకు నేను అలా కుదరదట. నా అపవిత్రత ప్రభుని నీ దగ్గరికి రాకుండా ఆపుతుందండి. ఆయన ఆశీర్వాదం నీ దగ్గర రాకుండా ఆపుతుందట. కొందరు అపవిత్రులైన అవ్వడం వలన అందరినీ పవిత్రపరచవలసి వస్తుందంట. అందరినీ పవిత్రపరచడం అంటే మనం చెప్తే వింటారా? ఏం బాబు దావీదు, నువ్వు చెప్తే నీ పక్కన నేను వింటాడా? ఎందుకు మీ బోధకుడిని గురువునైనా నేను చెప్తేనే మీరు వినరు కదా. కాబట్టి ఇది ఎక్కడ పుట్టింది? నీ ఆత్మకు పుట్టింది. నీ ఆత్మకు పుట్టింది కాబట్టి ఇది ఆచారం. ఇయర్లీ వన్స్ ఇది ఒక ఆచారం. ఈ ఆచారంలో ఉన్న మర్మము నువ్వు గ్రహించాలి, తప్పదు. అయిపోయింది. ఇప్పుడు నీ పాదము కత్తర లోకంలో సంచరించావు, అపవిత్రమైన స్థలాల్లో సంచరించావు, మరేంటి నిషిద్ధమైన స్థలాల్లో సంచరించావు, దెయ్యాలు ఉన్న చోట కూడా సంచరించావు, దెయ్యాలకు లోబడి ఉన్న మనుషులతో కూడా సంచరించావు. ఈ పాదము పరలోక ప్రవేశం లేదు దానికి. ఈ పాదాలకు పరలోకములో ప్రవేశించే అర్హత లేదు. ఈ ప్రవేశము, ఈ అర్హత, ఈ మతము, ఈ భక్తిని గురించి చెప్తే ఇదో పెద్ద ఫిలాసఫీ, పెద్ద చరిత్ర చెప్పాలి. అయితే దీన్ని ఏం చేయాలంటే పరిశుద్ధుడు మాత్రమే
పరిశుద్ధపరచాలి. పరిశుద్ధుడు మాత్రమే పరిశుద్ధపరచాలి. అతడు ఏం చేయాలి? బూడిదలో నోరు పెట్టుకోవాలి. నిరీక్షణ ఆధారం ఏమైనా కలగదునేమో అని బూడిదలో మూత పెట్టుకొని మౌనంగా ఉండి దేవుని కృపా సంకల్పం కొరకు కనిపెడుతూనే ఉండాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26, 27, 27, 28 వచనాలలో ఈ సంగతిని దేవుడు తెలియజేశారు. ఇవాళ క్రైస్తవ లోకానికి బైబిల్ తెలియదు. అయిపోయింది. అమ్మ ముగించేస్తున్నాను రా, బాధపడకండి, ఎక్కువ చెప్తున్నాను, బాధపడకండి. ఫైనల్గా వస్తే చివరి విషయం ఏంటంటే, పిల్లలారా, కాళ్ళు కడగడం అనేది స్నానం చేసిన వాడికి దేహం కడగక్కర్లేదు, కానీ బాప్తీసం తీసుకున్న వాడికి మళ్ళీ బాప్తీసంతో పని లేదు, కానీ కాళ్ళు కడగాలి. ఎందుకంటే నీ చుట్టూ కొందరు అపవిత్రులు ఉన్నారు. నువ్వు పవిత్రుడివే కావచ్చు, అపవిత్రులు ఉన్నారు. వారిని నిన్ను కూడా నేను కడగాలి. ఫైనల్ ఏంటంటే పాదాలు కడగడం, ప్రవర్తన కడగడము. చెప్పండి. పాదాలు కడగడం అంటే ప్రవర్తన. దాన్ని ఏమన్నారంటే క్రియలు. నీ దేహం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ కూర్చోవాలన్నా, ఏది చెయ్యాలన్నా తీసుకెళ్ళేయి కాళ్ళే, మోసుకెళ్ళేయి కాళ్ళే. కాబట్టి పిల్లలారా, ఈ పాదములు పరలోకంలో మోపాలి, కాబట్టి భూలోకపు అపవిత్రత దీనికి అంటకూడదు. సో ఈ రాత్రి నేను మిమ్మల్ని విడిచి వెళతాను. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మాట మీద మీరు బేస్ అయ్యి ఉండాలి. ఈ నా చివరి మాటలు మీరు వంట పట్టించుకోవాలి. ఇక్కడి నుండి నువ్వు నీ ప్రవర్తనను, నీ ప్రయాణమును, నీవు సంచరించు స్థలములను, నీవు సహవాసం చేసే జనములను నీవే కనిపెట్టుకోవాలి. వీటిని నువ్వు కాపాడుకుంటావా? దిక్కు లేని వారిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. చదవండి, ఆ అధ్యాయంలోనే ఉంటాయి మాటలన్నీ. అంటే అంతా చదివించడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. నేను కడిగిన తర్వాత ఏదియు నిన్ను అంటకుండా ముట్టకుండా, ఏ గత్తర మలినం నీ కాళ్ళకు తగలకుండా, అపవిత్రమైన స్థలముల్లో మనుషుల్లో నీవు సంచరించకుండా, నీ కాళ్ళు అనే ప్రవర్తనను కడుక్కుంటే, పిల్లలారా, నిర్యాణమున మీ కొరకు నెలవులు, అంటే నేనుండి చోట మీరుండి, నేను చూసే ఉద్యోగంలో మీరును పాలు ఆరేయండి. రాజుల వలె నేటి దేవ రాజ్యాసీనులవుతారు. వారు రాజులు, యాజకులు, శాంతి రాజ్య పాలకులవుతారు. ఈ సంగతులను యేసుక్రీస్తు ప్రభు నాడు శిష్యులకు చెప్పి, ఈనాడు మీరును ఒకరినొకరు ఇలాగ చేసుకోనండి, అంటే సంఘ కాపరి సంఘం అంతటికి కొరకు ఈ పరిచర్య చేయాలి. మరొక మాట చెప్పాలి. అయ్యగారు మీ కాళ్ళు కడుగుతాం, అయ్యగారు మీ తల కడుగుతాం, అయ్యగారు మీ ఒళ్ళు కడుగుతాం అంటారు. మంచిదే, ఇది లోకంలో ఉన్నది. లోకంలో ఏం చేస్తారంటే భక్తులు గురువుల కాళ్ళు కడుగుతారు. పరసంబంధమైనటువంటి పిలుపులో పాలువారైన వారు గురువే భక్తుని కాళ్ళు కడగాలి. ఇప్పుడు ప్రభు ఎవరు? శిష్యులు ఎవరు? లోక సంబంధులు. ప్రభు ఎవరు? పరలోక సంబంధులు. ఆ గురువు కడిగితేనే పరసంబంధమైన పిలుపులో పాలువారు అవుతారు. ఈ భూలోకంలో గత్తరలో తిరిగేవాడు ఆ గురువు కడిగితే ఈ గత్తర తీసుకెళ్ళి ఆ గురువు గంటిస్తాడు. అర్థమవుతుందా అర్థమవుతుందా? గురువుగారు వస్తారు, అభిషేకం చేస్తారు, యాగం చేస్తారు, యజ్ఞం చేస్తారు, వాళ్ళు కడుగుతారు, నూనె పోస్తారు, ఏదో చెప్తారు. ఉన్నాయి, శాస్త్రం అయితే ఉంది. ఎక్కడ పిల్లలారా పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగిటివ్ కంపల్సరిగా ఉంటుంది. ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ కృప అంత అపరిమితముగా విస్తరించునని దేవుడు చెప్పి, పాపాన్ని కడగడానికి దేవుడు పరిశుద్ధతను ప్రవేశపెడితే, పరిశుద్ధత వచ్చి పాపులను శుద్ధి చేస్తుంది. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే పరిశుద్ధులను దూరం చేయడానికి పాపిని అభిషేకిస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా మీకు ఈ సంగతులు? కాబట్టి లోకాభిషేకము దైవాభిషేకానికి సరిపాలు కాదు. కాబట్టి ఇప్పుడు పాలు కలగాలంటే
పరలోక పరిశుద్ధుడు ఈ పరిచర్య చేయాలి. ఈ పరిచర్య చేయడానికి ఆయన చేసి ముగించి నేను మీకు అప్పగించాను కాబట్టి మీరు కూడా ఒకరికొకరు అలాగున చెయ్యండి. ఇది తెలియక కొంతమంది ఏం చేస్తారంటే మన చర్చిల్లో కూడా శిష్యులు కాళ్ళేమో గురువుగారు అడుగుతారు, గురువుగారు కాళ్ళేమో శిష్యులు అడుగుతారు. అది అన్నట్టుకి కుదరదు, అది కుదరదు. బాగా లోపలికి వెళ్ళాలి. లోతైన జలములలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా ఓ లోకేశ చెయ్యువా అని మాసిలామణి గారు దేవుడిని బ్రతులాడారు. యాజకుడైనా బోధకుడైనా ఆ వాక్యము లోపలున్న మర్మం ఎరిగితేనే ఈ పని చెయ్యాలి. ఎరగకుండా బోధ చేసేవాడు దొందు అయిపోద్ది. కాబట్టి పిల్లలారా, దేవుని నిర్ణయం ఏదో దాన్ని గ్రహించి జరిగించినప్పుడు ఇవాళ మన మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. కడగబడ్డ నీవు మళ్ళీ కాకూడదు. కడగబడిన నీ పాదముల ప్రవర్తన మారాలి, మార్చుకోవాలి. పనిగట్టుకొని మానా వలెను మరువకుమీ, పనిగట్టుకొను మానా వలెను మరువకుమీ, పాపవృత్తిని మనసా శాపాలు నరకంబు సహింపలేవు, పాపవృత్తిని పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ప్రేమకు రూపమేదో మేము ఎరగని వారమై ఉన్నప్పుడు అంతము లేని రూపము దానిది. ప్రయాసతో కూడినది ప్రేమ. ప్రేమలో డాంబికం ఉండదు, కపటం ఉండదు. అది జీవిస్తూ ఉంటుంది, ప్రేమించిన వారిని జీవింపచేయుచుంది. కాబట్టి వారి జీవము నిర్జీవంలోనికి వెళ్ళకముందు వారిని పవిత్రపరుచుచున్నానని ఈ దినం మీరు అందించిన తండ్రి పరిశుద్ధ జీవనానికి అవసరమైన సంగతులన్నిటిని బట్టి మీకు నమస్కరిస్తూ, మీరు మీ దాసునికి అప్పగించిన సంఘ పరిచర్య సాగిస్తూ ఉంటుండగా అందరి ప్రయోజనము కొరకు, మీ నామం మహిమ కొరకు, అపవాది క్రియలు నాశనము కొరకు ఈ కార్యములు జరిగించుమని, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులయుండుడని సెలవిచ్చిన యేసు నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. మనము ప్రభు అనాపంక్తి మనలనాయన మోటు కొను భోజన మన తండ్రి ఇంత చనువాయేనోయి చనువు మోక్ష స్థలము వరకు పెరుగు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రియులారా, నేను పాపం లేనివాడనని అనుకున్నవాడు మోసంలో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకంగా ఉత్తరం ఇయ్యుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సు ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాను. మీ పాపములన్నిటినీ మన ప్రభు అయిన యేసు నామమును బట్టి తండ్రి క్షమించున్నాడని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాను. మీరు ఏ పాపమునకు లోపడక సమస్త శోధనలను దైవ వాగ్దానం బట్టి
జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాను. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉండమని ప్రమాణం చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపములను ఒప్పుకొని వారిని విడిచిపెట్టిన వారి పాపపు స్థితిని ప్రకటించుచున్నాను. ఆమేన్. ప్రభు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి యందును నెరవేరును గాక. మా నిత్య ఆహారం మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనకి తెలియ తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. పాదశుద్ధి క్రమము. ప్రియులారా, యేసు ప్రభు భోజన సమయమందు ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. కనుక నేను అట్లు చేయిస్తున్నాను. ఇది పరిచర్య చేయుటకు ఉండవలసిన మనస్సునకు గుర్తై ఉన్నది. అంతటా ప్రభు పళ్ళెంలో నీళ్లు పోసెను కనుక నేను అట్లు చేయుచున్నాను. పిమ్మట ప్రభు శిష్యుల పాదములు కడుగుచు ఆ తువాలుతో తుడిచెను గనుక నేను అట్లు చేయుచున్నాను. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని ప్రభు పేతురుతో చెప్పిన గనుక ప్రభుతో మీకు పాలు కలుగును గాక అని చెప్పుచు భోజనార్థుల పాదములు నేను కడుగుచూ ఉన్నాను. భోజనాచారపు స్తుతి చేద్దాం. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవానికి స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన నామమును కీర్తించుడది మనోహరము. ఆయన కృప నిరంతరముండును. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఆకాశములో నుండి ఆహారం నిచ్చి వారిని తృప్తిపరిచెను. ఆయన కృప నిరంతరముండును. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. ఆయన కృప నిరంతరముండును. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరముండును. నాతో చెప్పండి, నీవు సమీపముగా సమీపముగా ఉన్నావని ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన. ప్రేమవై ఉన్న తండ్రి, నీ కుమారులో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ 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 అని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయతను అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీలకు భోజన బల సిద్ధపరిచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజన బల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిగా అనుభవించుటకే మమ్మలను నీ ఆత్మచేత అక్కడికి నడిపించుము. ఆమేన్. సింహాసన స్తుతి చేద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. మీరు ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు రాగోరుచున్నారు. ఇది మంచిదే. ప్రభు పిలుచున్నందుని మీరు వచ్చిన ఎడల మీరు ఆక ఎంతో మంచిది. మీకు చాలా ఆకలిగా ఉండి వచ్చిన ఎడల మీరు ఆక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుతున్న రొట్టెను ద్రాక్షారసం కూడా పుచ్చుకొనుచుండగా ప్రభు యొక్క శరీరక్తులు మీ ఎదుటి నుండి చెదరనీయుకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్.
ఆమేన్. లోక పాపములను మోసుకొని పో క్రీస్తు మమ్మలను కనికరించు. లోక పాపములను మోసుకొని పో దేవుడో క్రీస్తు మమ్మలను కనికరించు. లోక పాపములను మోసుకొని పో దేవుడో క్రీస్తు మమ్మలను కనికరించు. మీ సమాధానం మాకు దయచేయుము. ఆమేన్. యేసు క్రీస్తుని పాద శుద్ధికి సిద్ధపడదాం. ఇప్పుడు జ్ఞానము చేయు మా సాధను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఇప్పుడు జ్ఞానము చేయు మా సాధను సోదరా. మన దోషను నెలబాకు నీ సంతాప మరణ యసంబుచే సోదరా. మన దోషంబు నెలబాకు నీ సంతాప కన్నీటితో కడిగి పన్నీరు పోయన్న, కన్నీటితో కడిగి పన్నీరు పోయన్న, నన్నేలు స్వామికి ఆ జీవనాథునికి, నన్నేలు స్వామికి ఆ జీవనాథునికి పాదాలనే కడగనా. యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా. యేసు పాదాలనే కడగనా. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చెను, పరలోక భాగ్యము నాకిచ్చెను. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా. యేసు పాదాలనే కడగనా. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు పాపాల సంభ్రములు పడిపోతిని. పాపాల సుడిగాలి పాలైతిని, కడకు సాపాల సంభ్రములు పడిపోతిని. నా యేసు ప్రేమతో దరి చేర్చును, నా యేసు ప్రేమతో దరి చేర్చును. నూతన జీవము నా కొసగెను, నూతన జీవము నా కొసగెను. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా. యేసు పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పోయన, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, నన్నేలు స్వామికి నా జీవనాథునికి. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా. యేసు పాదాలనే కడగనా.
మరణాత. కన్నీళ్ళు విడసి నీ పాదాలనే కడగనా, నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. కన్నీళ్ళు విడసి నీ పాదాలనే కడగనా, నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. నా సర్వమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. కన్నీళ్ళు విడచి నీ పాదాలనే కడుగనా, నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా, నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా, నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా. ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపను పొందెద దేవా. ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపను పొందెద దేవా. నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని, నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని. ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. ఆరాధన 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 చేయనా, నిన్నే ఆరాధన చేయనా. కన్నీళ్ళు నీ పాదాలనే కడగనా, నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. నా తల వంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించనా, బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా. నా తల వంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించనా, బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా. నీ నామా స్మరణలోనే ప్రతిఫలము పొందెదనయ్యా. నీ నామా స్మరణలోనే ప్రతిఫలము పొందెదనయ్యా. బ్రతుకంతయో అర్పించి ప్రార్థించెదా, బ్రతుకంతయో అర్పించి ప్రార్థించెదా. ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా,
నిన్నే ఆరాధన చేయనా ఆరాధన 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 చేయనా నిన్నే ఆరాధన చేయనా కన్నీళ్ళు విడసి నీ పాదాలనే కడుగనా నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా స్వర్వం నీకర్పించి నీతోనే సాగేదా ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా నా సర్వం నీకర్పించి నీతోనే సాగేదా ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా ఘనమైన నీదు ప్రేమ నీ ప్రేమలో లోపించి ఘనమైన నీదు ప్రేమ నే చాటద లోకములో నీ సాక్షిగా జీవించదా యేసయ్యా నీ సాక్షిగా జీవించదా యేసయ్యా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా మరణత సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తు యేసు కృపతో నిండుమా బలవంతుడుగా ఉండుమా క్రీస్తు యేసు కృపతో నిండుమా సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చించు మాట వెనకబడుదువా తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చించు మాట వెనకబడుదువా రోషము గలవాడు నీ దేవుడు శ్రమలోని సేవను సహించడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయని బ్రతుకు ధన్యమైనది చిన్న ప్రలోభాలకే లొంగిపోతువా ఉన్నత బహుమానాలు కోల్పోతువా చిన్న ప్రలోభాలకే లొంగిపోతువా ఉన్నత బహుమానాలు కోల్పోతువా నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు కొరతేమి నీకు రానీయడు
సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. సంత మార్గములు నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములు నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీ యేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములలో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములలో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ నీ బ్రతుకు ధన్యమైనది. మరణాత యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దిక్కుతులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.